హలో! అందరూ ఎలా ఉన్నారండి? ఈ వ్లాగ్ వచ్చేసి 7 శనివారాల వ్రతంలో 6వ వారం అనమాట. ఎర్లీ మార్నింగే నిద్రలేచి ఇల్లంతా క్లీన్ చేసుకున్నా. అండ్ బయట కూడా మాప్ పెట్టేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయానమాట. ఫస్ట్ అయితే ప్రసాదంకి కావాల్సినవి ప్రిపేర్ చేసుకున్నా. వడపప్పు నానడానికి కొంచెం టైం పడుతుంది కదా. అండ్ లెమన్ రైస్కి కూడా రైస్ కూడా నానబెట్టేసాను అనమాట. తర్వాత గడప కూడా క్లీన్ చేసుకున్నా. పసుపు అండ్ బొట్లు తులసమ్మ దగ్గర కూడా ముగ్గులు అయితే వేసుకున్నాను అనమాట. యాక్చువల్గా అయితే థర్స్డేనే దేవుని సామాన్లు పటాలు అన్నీ క్లీన్ చేసుకుంటానండి. స్వామివారి పటము అండ్ దీపాలు ఒకటి మళ్ళీ సాటర్డే క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. బట్ ఈ సాటర్డే మాత్రం పటాలు దీపాలు అండ్ సామాన్లు అన్నీ నేను ఈ సాటర్డేనే క్లీన్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు పీరియడ్స్ ప్రాబ్లం అయితే ఉండింది. సో థర్స్డే అయితే క్లీన్ చేసుకోలేదు. సాటర్డే క్లీన్ చేసుకున్నాను. ఫ్రైడే క్లీన్ చేసుకోకూడదు కదా. సో ఎర్లీ మార్నింగ్ అయితే క్లీన్ చేసుకున్నాను. మామూలుగా అయితే ఈ 7 వారాల్లో ఎప్పుడైనా కానీ పీరియడ్ ఇబ్బంది వస్తే ఆ వారం స్కిప్ చేసేయాలన్నమాట. కానీ నాకు మాత్రం ఆ దేవుని దయ వల్ల నేను 7 వారాలు కంటిన్యూస్గా చేసుకుంటున్నానండి. ఎందుకో తెలియదు, నేను ఈ 7 శనివారాలు స్టార్ట్ చేసినప్పటి నుంచి స్వామివారు మాకు ఏదో ఒక రూపంలో బ్లెస్సింగ్స్ ఇస్తూనే ఉన్నారండి. ఫస్ట్ సాటర్డే అయితే స్వామివారు లడ్డు మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ అయితే ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ మేము మా ఫ్యామిలీతో కలిసి తిరుమల అయితే వెళ్ళొచ్చాము. అది కూడా నిజరూప దర్శనం అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒక అతను గోవిందమాల అయితే వేసుకున్నారనమాట. అతను ఇంటింటికి భిక్షకైతే వచ్చారనమాట. అలా మా ఇంటికి కూడా వచ్చారు. సో నేను కూడా భిక్ష అయితే వేశాను. సో అప్పుడు నేను అనుకున్నాను, ఆ స్వామివారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మన పైన ఏదో ఒక రూపంలో ఉంటూనే ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే అంత ఖర్చు పెట్టి ఇంత ఖర్చు పెట్టి గ్రాండ్గా పూజ కూడా చేసుకోని అవసరం లేదండి. మనకు ఉన్న దానిలో మనకు వచ్చిన దాంతో స్వామివారిని మనసారా వేడుకుంటే చాలు. అండ్ ఇంకో విషయం ఏంటంటే అది కూడా నేను ఈ మధ్య గమనించాను అనమాట. మేము ఎవరికైనా చిన్న హెల్ప్ చేసినా కూడా యూనివర్స్ మాకు రిటర్న్ ఇచ్చేస్తుంది అనమాట. అంతే కదా, మనం నీతిగా నిజాయితీగా ఉంటే యూనివర్స్ మనకి ఎప్పుడూ తోడుంటుంది అనమాట. రిజల్ట్ కోసం మనం కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయాలి అంతే. పూజ విషయానికి వస్తే నేను ఎర్లీ మార్నింగ్ 7 లోపు పూజ అయితే కంప్లీట్ చేసుకుంటానండి. బ్రహ్మ ముహూర్తంలో పూజ చాలా మంచిది అంటారు కదా. సో నేను ఎర్లీ మార్నింగ్స్ పూజ కంప్లీట్ చేసేదానికి ట్రై చేస్తాను. ఎర్లీ మార్నింగే పూజ కంప్లీట్ అయిపోవాలి అని ఏం లేదండి. డిపెండ్స్ ఆన్ ఎవ్రీ పర్సన్ అనమాట. కొంతమంది పనులు ఫాస్ట్గా చేసుకుంటారు, కొంతమంది స్లోగా చేసుకుంటారు. అది టైం మేనేజ్మెంట్ సెట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఈ 7 శనివారాల వ్రతం ఎవరైనా చేసుకోవచ్చండి. వీళ్ళే చేసుకోవాలి వాళ్ళే చేసుకోవాలని ఏముండదు. ఈ 7 శనివారాల వ్రతం పూజ అయితే చాలా మంది చేసుకుంటున్నారండి. ఇల్లు కట్టుకోవాలని, మ్యారేజ్ అవ్వాలని, పిల్లలు పుట్టాలని, బిజినెస్లో సక్సెస్ అవ్వాలని అలా చేసిన వాళ్ళకి ఆ కోరికలు కూడా తీరాయని విన్నాను. సో నేను స్టార్ట్ చేశాను అనమాట. స్వామివారు నా కోరిక తీరుస్తారు. ఈ పూజ స్టార్ట్ చేసే ముందు చాలా మందికి చాలా డౌట్స్ అయితే వస్తాయి. అలా నాకు వచ్చాయన్నమాట. సో అవన్నీ క్లియర్ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. అందరికీ కామన్గా వచ్చే డౌట్ ఏంటంటే ఎవ్రీ వీక్ 7 ప్రమిదలు పెట్టుకోవాలి. అది మీ ఇష్టం అండి. కొంతమంది అయితే 6 వారాలు 2 ప్రమిదలు అయితే పెట్టుకుంటారు. 7వ వారం 7 ప్రమిదలతో అయితే పూజ చేసుకుంటారు. ఇంకొంతమంది 7 వారాలు 7 ప్రమిదలు అయితే చేసుకుంటారు అనమాట. అది మీ ఇష్టం అనమాట. స్వామివారికి అలంకరణ అంటే చాలా ఇష్టం కదా. సో తులసి మాల అయితే కంపల్సరీ వేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే నాన్ వెజ్ అయితే తినకూడదండి. చాలామంది 7 వీక్స్ అయితే తినకుండా ఉంటారు. సో నేను కూడా పాటిస్తున్నాను అనమాట. తినేవాళ్ళు ఫ్రైడే అండ్ సాటర్డే అయితే నిష్టగా ఉండి సండే అయితే తినచ్చు అనమాట. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే బ్రహ్మచర్యం అయితే పాటించాలి. వ్రతం చేసుకుంటున్నాం కదా. సో మన ఇల్లు అంతా పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది. ఈ వ్రతం చేసే వాళ్ళు సాయంత్రం వరకు ఉపవాసం అయితే ఉండాలండి. ఉండలేము అనుకునే వాళ్ళు ఫ్రూట్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ పీఠం పైన వేసే వస్త్రం ప్రతి వారం మార్చాలా అంటే అవసరం లేదండి. అదే క్లీన్ చేసుకొని ఎవ్రీ వీక్ అయితే వాడచ్చు అనమాట. ప్రసాదం కింద అయితే అరటిపళ్ళు, ఇంకా కొబ్బరికాయ, నువ్వుల లడ్డు, చలిమిడి అయితే కంపల్సరీ అండి. అండ్ మిగతా ప్రసాదాలు అయితే మీ శక్తి కొలది సమర్పించుకోవచ్చు. పిండి ప్రమిదల్లో అయితే ఆవు నెయ్యి అయితే వాడానండి. అండ్ సైడ్ కుందుల్లో మాత్రం నువ్వుల నూనె అయితే వాడాను. అండ్ పిండి ప్రమిదల్లో మనం 7 ఒత్తులు వేయాలన్నమాట. అలా 7 ప్రమిదల్లో 7 ఒత్తులు అయితే వేసి ఆవు నెయ్యితో వెలిగించుకోవాలి. ఈ బియ్య పిండిలో బెల్లం, నెయ్యి, అరటిపండు అండ్ పాలు వేసుకొని ప్రమిదలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకో డౌట్ ఏంటి అంటే ఎవ్రీ వీక్ అతిథిని పిలిచి భోజనం పెట్టాలా అని. పిలిస్తే వస్తారు అనుకుంటే పెట్టొచ్చండి. నేనైతే ఎవ్రీ వీక్ ఒకరిని పిలిచి తాంబూలం అని ప్రసాదం అయితే ఇస్తున్నాను. లేదండి అది కూడా మాకు కుదరదు అనేవాళ్ళు 7వ వారంలో 7 మెంబర్స్కి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి బయట ఎవరైనా భోజనం దొరకని వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకైతే ఇవ్వండి. భోజనం పెట్టినట్లు ఉంటుంది, హెల్ప్ చేసినట్లు ఉంటుంది కదా. అండ్ ఇక్కడ నేను ప్రసాదం కింద అయితే చిత్రాన్నం, పరమాన్నం అండ్ వడపప్పు పానకం అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి.
అది మీ ఇష్టం అనమాట. అండ్ మార్నింగ్ పూజ అయిపోయాక ఈవినింగ్ దీపారాధన అయితే చేసి పీఠం అయితే కదిలిస్తానండి. సో సాటర్డే అంతా నిద్ర చేశాక సండే మార్నింగ్ పూజ గది క్లీన్ చేసేటప్పుడు కలశం అయితే తీసేసి ఆ వాటర్ తులసి కోట్లు అయితే వేస్తాను. కలశం పైన కొబ్బరికాయ అయితే ప్రసాదంలోకి వాడతాను అనమాట. అండ్ పిండి ప్రమిదలు అయితే కొంచెం ప్రసాదంగా అయితే స్వీకరించి మిగిలినవి ఆవుకైతే పెడతానండి. ఆవులు లేవు అనే వాళ్ళైతే ఇంట్లో మీరే ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకొని ప్రమిదలు అందులో వేసి ఆ వాటర్ని చెట్టు మొదల్లో అయితే వేసేయచ్చు అనమాట. పీఠం కింద అండ్ కలసం కింద బియ్యం అయితే లాస్ట్లో 7వ వారంలో ఎవరికైనా భోజనం పెట్టేటప్పుడు అయితే వాడచ్చండి. ఫస్ట్ పూజ అయితే గణపతి పూజతో అయితే స్టార్ట్ చేశాక తర్వాత అష్టోత్తరాలు అండ్ ఫైనల్గా వ్రత కథ అయితే చదివి పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అండ్ పూజా విధానం అయితే 7 శనివారాల వ్రత బుక్ అయితే ఉంటుంది కదా, అందులో చాలా క్లియర్గా ఉంటుందండి. నేనైతే అదే ఫాలో అవుతాను. 7 వారాలు కంప్లీట్ అయిపోయాక ఒకవేళ మీకు కుదిరితే ముడుపుతో కొండకైతే వెళ్ళి ఉండిలో వేయండి, లేదంటే మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అయితే వేసేయండి. అండ్ మాకు ఈ సాటర్డే అయితే తిరుమల నుంచి జిలేబీ ప్రసాదంగా అయితే వచ్చిందనమాట. సో అది కూడా పెట్టేసి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. ముడుపు అయితే నేను ఫస్ట్ సాటర్డేనే కట్టానండి. ఒక వైట్ క్లాత్ అయితే తీసుకొని పసుపు ఇంకా గంధం వేసిన వాటర్లో డిప్ చేసి ఆరనివ్వాలి. ఆరిన తర్వాత 4 సైడ్స్ బొట్లు పెట్టి అందులో 11 కానీ 21 కానీ 101 రూపీస్ ఇలా మీ స్తోమత బట్టి వేయాలన్నమాట. అందులోని 7 లవంగాలు, 7 యాలకలు, అక్షంతలు, పచ్చకర్పూరం వేసి మీ కోరిక ఏదైతే ఉందో అది వినాయకమ్మకి చెప్పి కట్టాలి. ఆ కట్టిన ముడుపు అనేది 7 శనివారాలు పూజలో ఉంచుకొని పూజ అయితే చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ కలశంలో అయితే వాటర్ అయితే నింపుకొని అందులో పసుపు, కుంకుమ, అక్షింతలు, ఖర్జూరం, తులసి దళం ఇంకా ఎంతో కొంత చిల్లర అయితే అందులో వేయాలండి. ఎప్పుడైనా కానీ కలశం అనేది స్వామివారికి కుడివైపు ఉండేలాగా పెట్టుకోవాలండి. ఈ పిండి ప్రమిదల్లో ఒక్కో ప్రమిదలో 7 ఒత్తులు అయితే వేయాలన్నమాట. 7 ఒత్తులు కాబట్టి కొంచెం సన్నగా ఉండే ఒత్తులు అయితే బెస్ట్ అన్నమాట వెలిగించుకోవడానికి. ఒత్తులు త్వరగా వెలగాలంటే ముందుగానే ఆవు నెయ్యిలో కొద్దిసేపు నానబెట్టండి. సో ఏంటంటే ముట్టివిగానే వెలుగుతాయి అన్నమాట. పూజకు కావాల్సినవన్నీ నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నానండి. పూజ మధ్యలో లేవకూడదు కదా, పూలు, పండ్లు, అక్షింతలు అలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. అన్నీ రెడీ చేసిన తర్వాత ఫస్ట్ బయట తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టేశాను. ఏమైనా తప్పులుంటే క్షమించు స్వామి. ఆ స్వామివారి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.